ఈవినింగ్ బొంతలకిచ్చేసి నేను మా అన్నయ్య మార్ట్‌కయితే వెళ్తున్నాం. వెళ్తుంటే ఈ ట్యాంక్ కనిపించింది. ఆ ట్యాంక్ మా డ్యాడీ వర్క్ ఇన్స్‌పెక్టర్ ఉన్నప్పుడు కట్టించాడు. నేను సెకండ్ క్లాస్‌లో ఉన్నప్పుడు. నాకు బాగా గుర్తు. అది చూడగానే అదే గుర్తొచ్చింది. ఇంకా మార్ట్‌కొచ్చి కొన్ని సోప్ లేవు అంటే మా అమ్మ సోప్స్ తీసుకొని ఇంకా డ్రై ఫ్రూట్స్ కావాలి అనింది మా అమ్మ. రోజు మా అమ్మ సోక్ చేసుకొని బనానాస్ వేసుకొని ఒక షేక్ లాగా చేసుకొని తాగుతుంది డైలీ మార్నింగ్. నాకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకొని ఏమైనా వెజ్జెస్ ఫ్రెష్గా ఉన్నాయేమో చూద్దామని వచ్చాను. అంతగా బాగాలేవు. ఇంకా నెక్స్ట్ ఈ గుడ్ డే బిస్కెట్ సెక్షన్కి వచ్చాను. నాకు ఇష్టమని 2 బిస్కెట్ ప్యాకెట్లు తెచ్చుకున్నాను. ఈ క్యారమల్ పాప్కార్న్ కూడా ఇష్టం నాకు. ఈ కొన్ని సరుకులు 1800 రూపీస్ అయ్యాయి. దాని తర్వాత ఇంకా తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము. డిన్నర్కి మా అమ్మ అన్నం చేశాను అంటే మంచి ఇంకేదో ఒకటి ఉండాలి కదా అని బోండాలు అయితే చేసుకున్నాము. మీరు ఇక్కడ అదే చూస్తున్నారు. నేను ప్రిపరేషన్ అంతా ఏం చూపించట్లేదు. ఫస్ట్ కొంచెం వేసి చూశాను ఆయిల్ కాగిందా లేదా అని. ఇంకా కాగిందని మిగతాదన్నీ వేసేసాను. కొంచెం పిండి లూజ్గా అయింది, అందుకే అవి అవుట్ ఆఫ్ షేప్ అయ్యాయి. నేను గరిటె వెతుక్కొని వచ్చేలోపు ఇవన్నీ కలర్ మాడిపోయాయి. సరేలే తినేది మనమే కదా అనుకొని ఇంకా డిన్నర్ అయితే మా అమ్మ గోంగూర పచ్చడి, బెండకాయ కర్రీ, వైట్ రైస్ ఇంకా బోండాలతో ఫినిష్ చేసాం.